చైనా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కరోనాపై కీలక విషయాలు దాచిపెట్టిందని దర్యాప్తు చేపట్టిన అమెరికాపై ఎదురు దాడికి దిగింది చైనా. అమెరికాలోని రిపబ్లికన్లు తమపై ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. అమెరికా సొంత వైఫల్యంతోనే అక్కడ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించింది. అమెరికా వైఖరితో కరోనాతో పోరాడుతున్న వారికి నష్టం జరుగుతుందని తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా టెస్టింగ్ కిట్స్ ను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుంది. చైనా కిట్స్ లో లోపాలు ఉండడంతో వాటిని వెనక్కి పంపాలని ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలను కోరింది. అటు దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు మురికివాడలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలన్నారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో సరిహద్దు రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేస్తున్నాయి. అటు చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దులో గోడలు కట్టగా, ఇటు శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు వద్ద గుంటలు తీశారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఒడిశాలోని గజపతి జిల్లా వాసులు మట్టివేయడం, లింకు రోడ్లను తవ్వేయడం చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు ఎవరైనా సరే డోంట్ కేర్ అంటున్నారు కర్ణాటక పోలీసులు. మాస్క్ ధరించలేదనే కారణంతో సీఆర్పీఎఫ్ జవాన్ సచిన్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సెలవుల నిమిత్తం ఇంటికి వెళ్లే సమయంలో మాస్క్ ధరించకపోవడంతో బెల్గావి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి గొలుసులతో కట్టేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో దీనిపై స్పందించిన సీఆర్పీఎఫ్ అతనికి బెయిల్ ఇవ్వాలని కర్ణాటక పోలీస్ బాస్ ను కోరింది. ముంబైలో ఓ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తికి కరోనా సోకడంతో పోలీసులు, కోర్టు సిబ్బంది సహా 24 మంది క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఓ యువకుడు సిగరెట్ షాప్ లో దొంగతనానికి యత్నించగా పెట్రోలింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు విచారణ తర్వాత థానే, ఆ తర్వాత తల్లోస్ జైలుకు తరలించారు. అయితే కరోనా టెస్ట్ చేయిందే అనుమతి లేదని చెప్పగానే పరీక్షలు చేశారు. అతనికి కోవిడ్ నిర్ధారణ కావడంతో అందరూ షాక్ గురయ్యారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ప్లాస్మాను డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యులను సంప్రదించింది. దీంతో ఆమె బ్లడ్ శాంపిల్స్ ను వైద్యులు సేకరించారు. కాగా కరోనా బారిన పడిన కనికా ఇటీవల డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం పళనిస్వామి కోసం అంబులెన్స్ ఆపిన పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ ను 15 నిమిషాల పాటు చెన్నైలో నిలిపివేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పోలీసులను తిడుతున్నారు. అయితే తనిఖీల కోసమే వాహనాలను ఆపామని పోలీసులు చెప్తున్నా అంబులెన్స్ నిలిపివేయడంపై మాత్రం విమర్శలు ఆగడం లేదు. ఆడది కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చివరికి కరోనా అయినా డోంట్ కేర్ అనేస్తున్నారు. రాజస్థాన్లోని మాధోపూర్ బటోడాలో ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఆ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే అర్ధరాత్రి వేళ 3 యువకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని విక్టోరియా హాస్పిటల్లోని 5వ అంతస్తు నుంచి కరోనా రోగి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వాసకోశ సమస్యలతో హాస్పిటల్లో చేరిన ఆ వ్యక్తి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అతను హాస్పిటల్లోని ట్రామా వార్డు నుంచి కిందకు దూకాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కరోనాను జ్వరం మాత్రమేనని తరచుగా చెప్పే జగన్ గురించి ఏమనాలి అంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. జగన్ నిర్లక్ష్య వైఖరి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆయన కరోనాతో కలిసి జీవించాలంటూ జగన్ ఇచ్చిన పిలుపు ఆందోళనకరంగా ఉందన్నారు. కరోనా నుండి భగవంతుడే ఏపీని కాపాడాలన్నారు. అన్ని రకాల వస్తువుల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. తగిన జాగ్రత్తలు చేపడుతూనే వస్తువులను డెలివరీ చేస్తామని, కరోనాపై పోరాటంలో తమ భాగస్వామ్యం కూడా ఉండేలా పూర్తి స్థాయి కార్యకలాపాలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. దీని ద్వారా చిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆయా సంస్థలు పేర్కొనగా కేంద్ర నిర్ణయం పెండింగ్ లో పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలు ఎడిట్ చేసి కించపరుస్తున్నారని టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.